భాగ్యనగర ప్రయాణికులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఇకపై నగరంలో లోకల్ ట్రైన్ ప్రయాణం పూర్తిగా ఉచితం కానుంది. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే బస్సుల్లో మహిళలకు ఫ్రీ ట్రావెల్ కల్పిస్తుండగా ఇప్పుడు దానికి ఎంఎంటీఎస్ ను కూడా జోడించాలంటూ నిర్ణయించింది. ప్రభుత్వం ఇక ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడంతో పాటుగా కాలుష్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా జూన్ 2 నుంచి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని లోక్ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా గత కొంతకాలంగా గవర్నర్ కోటాలో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీ ఫైల్ పై చర్చ జరిగినట్లుగా సమాచారం. ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి నెలకొన్న సాంకేతిక అంశాలపై సీఎం గవర్నర్ కు వివరించారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అలాగే విద్యారంగానికి సంబంధించి వివిధ అంశాలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సీఎంతో చర్చించారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో యువతను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల అంశంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలు అలాగే విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్ సరఫరాను అరికట్టడానికి అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ రాజకీయం జగిత్యాల వేదికగా ఒక్కసారిగా వేడెక్కింది. రేపు జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, కాంగ్రెస్ కోటాలో భారీ చీలికకు సంకేతంగా మారబోతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ భారీ చేరిక కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేస్తూ జగిత్యాల పట్టణాన్ని గులాబీమయం చేసేశాయి.
డిప్యూటీ సీఎం కి ముక్కుకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. గత కొంతకాలంగా సైనటిస్ తో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనకు వైద్యుల సూచన మేరకు ఈ సర్జరీ చేపట్టారు. ఇక విజయవాడలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఆయన అస్వస్థకు గురి కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కి ఫోన్ చేసి పరామర్శించారు. అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. శ్రీరాముడిపై చేస్తున్న వ్యాఖ్యల వివాదంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. తనపై వస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఏనాడు రాముడిని కించపరచలేదని, తన మాటలను కొందరు కావాలని వక్రీకరించారని స్పష్టం చేశారు. మతం పేరుతో జరుగుతున్న రాజకీయాలనే తాను ప్రశ్నిస్తానని, అన్ని మతాల పట్ల తనకు గౌరవం ఉందంటూ ఆయన వివరణిచ్చారు. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన సంవాదం, దాని నుంచి కొన్ని మాటలను మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఏటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు అవసరమైతే లేదు, కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండ్ అవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను, త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఓకే. మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల లబ్ధి కోసమే బీజేపీ అంశాన్ని వాడుకుంటుందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఆమోదం పొందినప్పటికీ 2024 ఎన్నికల తర్వాత కూడా ఎందుకు అమలు చేయడం లేదు అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇండియా కూటమి ఎప్పటికీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం కేవలం డీలిమిటేషన్ ప్రక్రియకు తమకు అనుకూలంగా మార్చుకుని శాశ్వతంగా అధికారంలో ఉండాలని చూస్తుందంటూ చామల విమర్శించారు. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య వివక్ష లేకుండా అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని డీలిమిటేషన్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిన్న సాయంత్రం భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఉద్దేశించి
మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా నరేందర్ మోడీ గారి ఆలోచన ఏంటంటే అసలు ఈ 16, 17, 18 తారీఖులలో పార్లమెంట్ పెట్టడం కానీ, ఈ బడ్జెట్ సమావేశంలో ఏదైతే సెన్సస్ 2027లో వచ్చే సెన్సస్ తర్వాత జరగాల్సిన డీలిమిటేషన్ కానీ, సీట్ ఎక్స్టెన్షన్ కానీ ఏదన్నా ఉంటే డిస్కస్ చేయాల్సింది అర్జెంటుగా తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పట్టు సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ 3 రోజుల సమావేశాలు ముఖ్యంగా అత్యవసరంగా ఈ యొక్క డీలిమిటేషన్ మరియు ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ గురించి తెచ్చినట్టుగా క్లియర్గా తేటతెల్లమైంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కానీ, మహిళలకు కానీ, ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కావాలని నరేందర్ మోడీ పెట్టిన బిల్లులో మహిళా రిజర్వేషన్తో పాటు డీలిమిటేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ పెట్టి 850 సీట్లు చేస్తామని చెప్పి, ప్రోరేటా ప్రకారం చేస్తామని చెప్పి మహిళా రిజర్వేషన్ బిల్ అనేది దేశానికి చూపియనికే పెట్టారు. కానీ మీ అందరికి ఒకటే నిమిషంలో విన్నపం చేసుకుంటున్నాను. 2023లోనే అన్ని పొలిటికల్ పార్టీలు మహిళా రిజర్వేషన్ ని క్లియర్ చేయడం జరిగింది. 24లో పెడితే మా ఎవరికి ఆబ్జెక్షన్ లేకుండే. ఈ 543 సీట్లలోనే 24లో 33% మహిళలకు ఇవ్వాలి అని అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక 2 సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. 2/3 కాదు, 99% ఒప్పుకున్నారు. కానీ ఆ రోజు నరేందర్ మోడీ గారు తెలివిగా 27 సెన్సెస్ తర్వాతనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తా అని చెప్పిందే వాళ్ళు, ఆ క్లాస్ పెట్టిందే వాళ్ళు ఆ రోజు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి సడన్ గా ఇప్పుడు కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్ కి వ్యతిరేకము. ఎందుకంటే డీలిమిటేషన్ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం, బీజేపీ పట్టు సాధించడం కోసం చేసుకుంటున్నారు అన్న ఒక ఆలోచనతో ముందుకు పోతున్నారు. కాబట్టి మేము వ్యతిరేకించినాం. కానీ దాన్ని పొలిటికలైజ్ చేయాలని చెప్పి ఈరోజు భువనగిరి పార్లమెంట్ లో కూడా బీజేపీ వాళ్ళు సమావేశం ప్రెస్ మీట్ పెట్టి నేను ఓటేసిన అని నరేందర్ మోడీ గారు నిన్న సాయంత్రం భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను హైదరాబాద్ నగరంలో రేపటి పౌరులైన విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పోలీస్ శాఖ నడుం బిగించింది. విద్యా సంస్థల్లో పరిసరాల్లో యథేచ్ఛగా సాగుతున్న మత్తు పదార్థాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో ఒక భారీ స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు నగరంలోని ప్రధాన విద్యా కేంద్రాల లక్ష్యంగా ఈ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. జాయింట్ సిపి ఆర్ వెంకటేశ్వర్ల నేతృత్వంలో మలక్పేట, చాదర్ఘాట్, సైదాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో పాన్ షాపులపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఇక సుమారు 15 ప్రాంతాల ఏకకాలంలో ప్రత్యేక బృందాలు సోదాలు జరిపాయి. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న భారీ మొత్తంలో గుట్కా, జర్దా, నిషేధిత సిగరెట్లు, నికోటిన్ ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆపరేషన్ మరింత కఠినంగా కొనసాగిస్తామని జాయింట్ సిపి స్పష్టం చేశారు. ఇక చట్టాన్ని ఉల్లంఘించే షాప్ యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. గాంజా, టొబాకో, ఖైనీ, అదేవిధంగా జర్జా ఇవన్నీ కూడా గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారన్న సమాచారం ఉంది. దీనిపై చిన్నపిల్లలు కూడా, స్కూల్ స్టూడెంట్స్ కూడా అవి కొనుక్కొని వాళ్ళ యొక్క ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని కంప్లైంట్ సిపి సార్కు అందటంతో సార్ ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా 8 నుంచి 10 టీంలను ఏర్పాటు చేసి మొత్తము ఒక్కొక్క టీంకు మినిమం ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఉండే విధంగా ఏసీపీలు, డీసీపీలు, అదేవిధంగా జాయింట్ సిపి సారు అందరూ కూడా ప్రత్యక్షంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో మూవ్ చేస్తూ ఈ రైడ్లను చేయటం జరిగింది. సౌత్ జోన్ పరిధిలో, చార్మినార్ డివిజన్ పరిధిలో చాలా చోట్ల ఈ స్కూల్స్ ప్రిమిసెస్ దగ్గరలో ఉన్న పాన్ షాప్లలో, టీ స్టాల్స్లలో ఈ టొబాకో ప్రోడక్ట్స్, సిగరెట్స్, గుట్కా, అదేవిధంగా జర్జా ఇలాంటివి, నికోటిన్ టాబ్లెట్స్ ఇట్లాంటివన్నీ కూడా దొరకడం జరిగింది. వాస్తవంగా రూల్ ప్రకారము స్కూల్ కానీ, కాలేజీకి కానీ 100 మీటర్ల లోపల ఎలాంటి టొబాకో ప్రోడక్ట్స్, సిగరెట్స్, మద్యము ఇలాంటివి అమ్మటం నిషేధము. కానీ ఇలాంటివన్నీ కూడా ఈ దగ్గర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ రైడ్ మొత్తం కూడా సిపిసార్ గైడెన్స్ లో పకడ్బందీగా జరిగింది. దాదాపు కమిషనరేట్ పరిధిలో అన్ని జోన్లలో మొత్తం ఏకకాలంలో
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆలయంలో మృత్యుంజయ హోమం, చండీ హోమం, రుద్రాభిషేకాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, డాక్టర్ చిక్కాల వరలక్ష్మి తదితరులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని వారు ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యాన్ని బాగుండాలి అనే దిశగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్లలోని కూడా పూజలు జరుపుకున్న సందర్భంలో ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఈ కుక్కటేశ్వర స్వామి ఆలయంలో మృత్యుంజయ హోమం దగ్గర నుంచి ఆయుష్ హోమం అన్నీ కూడా సూర్య భగవానుడికి అన్నింటినీ కూడా యాగాల్ని చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మా బ్రాహ్మణ కమిటీ మన బాబు గారు కావచ్చు, అలాగే ఓదూరి కిషోర్ గారు, ఇంకా మండల కమిటీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ఎందుచేత ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజానికి కోరుకుంటున్నారు అంటే ఈ నియోజకవర్గంలో ఆయన 2 సంవత్సరాల పాలనలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడం విధానం కావచ్చు. ఈ రోజున పిఠాపురంలో ఎక్కడ చూసినా అభివృద్ధి 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 ఇంత అభివృద్ధిని 600 కోట్ల రూపాయలతోటి మొట్టమొదట 2 సంవత్సరాల్లో చేసినటువంటి ఘనత ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే ఆయన శాఖ ఉందో ఆ శాఖని మరింత వన్నె తెచ్చే విధంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నటువంటి ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన 10 కాలాల పాటు ఈ రాష్ట్ర ప్రజానికే కాకుండా ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధికి తోడ్పడేలాగా ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇంతమంది ఆయన ఆరోగ్యం పట్ల ఆలోచన చేస్తున్నారు అంటే ఆయన చేసే విధానం, ఆయన నిజంగా ఒక సినిమా యాక్టర్గా ఆయనకి కావలసినంత సంపాదన ఉన్నా కూడా ప్రజల కోసం వచ్చి ఈ రోజున నేనున్నాను అని చెప్పేసి ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను చెప్తా ఉన్నాను. మేమందరం కూడా శాసనసభ్యులుగా చేశాం. శాసనసభ్యులుగా నేను 2 పర్యాయాలు శాసనసభ్యులుగా చేశాను, కానీ ఇంకా కొంతమంది శాసనసభ్యులుగా చేశారు. కానీ మేమెవ్వరూ చేయలేనటువంటి విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విధానం మర్చిపోలేము. అటువంటి ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మనందరం కూడా ఆయన ఆరోగ్యం ద్వారా చేసుకుని ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటాం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై బీజేపీ మహిళా మోర్చా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి మహిళల రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ అడ్డుపడుతుందని మహిళా నేతలు ధ్వజమెత్తారు. ఇక పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద బీజేపీ మహిళా మోర్చా నిరసన ప్రదర్శించారు. బీజేపీ చీఫ్ మాధవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజ్ ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా మోర్చా సెక్రటరీ బెల్లంకొండ విజయలక్ష్మి అధ్యక్షతన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును వారు తీవ్రంగా ఖండించారు. కేవలం నరేంద్ర మోదీ నాయకత్వంలోని మహిళలకు చట్టసభల్లో పెద్దపీట దక్కుతుందని స్పష్టం చేశారు. 33% రిజర్వేషన్ పాస్ కాకుండా 62 ఓట్లతోటి మనకి మెజారిటీ లేక ఆగిపోయిన సందర్భంలో ఇంకొకసారి ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దీనికి ఎప్పుడూ కూడా గత వాళ్ళమ్మ అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అప్పటి నుంచి ఆమె ప్రధానమంత్రిగా ఉండి అప్పుడు మహిళా బిల్లుని ఆమెకు ఆలోచన రాలేదు. ఇప్పుడు కొడుకు ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చొని పెట్టినా కూడా ఇప్పటికీ ఆ బుద్ధి రాలేదు. మహిళా బిల్లు ఎప్పుడు కూడా గత 30 సంవత్సరాల నుంచి బిల్లు చట్టసభల్లో ప్రవేశపెట్టడము పెట్టిన తర్వాత ఎప్పుడూ కూడా దీన్ని ప్రవేశపెట్టడమే జరుగుతుంది. అమలు చేసే విషయంలో మాత్రము ముందుకు నడవటం లేదు. నిన్నటి రోజున జరిగిన విషయం కూడా అదే జరిగింది. కాబట్టి 2047 నాటికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలైన సందర్భంగా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, వికసిత భారత్ అది మహిళా సాధికారతతోనే
33% మహిళా రిజర్వేషన్ బిల్లు తోటి, దానికోసమే నారీ శక్తి వందన్ అధినియమం అని చెప్పి పేరుతోటి ఆ మహిళా బిల్లుకు పేరు పెట్టి మా ప్రధానమంత్రి మోడీ గారు చేసిన ఒక ప్రయత్నము చాలా గట్టి ప్రయత్నము. అంటే ఒక చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన విషయాన్ని ఈ రోజు ముందస్తుగా మన పార్లమెంటు లోక్సభలో చట్టసభల్లో ప్రవేశపెడితే దాన్ని ఒక 66 సీట్లతోటి దాన్ని వీగిపోయేటట్టు ఆమోదించకుండా చేసేటట్టు మరొక్కసారి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని మనకి తెలిసింది. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ అనే వాళ్ళు దేశానికి పట్టిన చీడ పురుగు తప్ప ఇంకోటి అభివృద్ధి కోణంలో ఎప్పుడూ ముందుకు వెళ్ళింది కాదు. మరొక్కసారి రుజువైంది. మహిళల పట్ల ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చిత్తశుద్ధి లేదు అనేది మరొక్కసారి నిరూపించుకున్నారు. దీన్ని ప్రజలు యావత్ భారతదేశంలో ఉన్న భారతీయ మహిళలందరూ కూడా, నారీమణులందరూ కూడా గమనిస్తున్నారు. వీరు చట్టసభల్లోకి రానివ్వకుండా ఏదో ఒక కారణంతో, ఏదో ఒక అంశంతో, ఏదో ఒక వికారాబాద్ జిల్లాలో పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రమాదానికి గురయ్యారు. కులగచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అగ్రికల్చర్ డ్రోన్ ప్రదర్శన నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక కారణాలతో డ్రోన్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కింద పడిపోవడంతో అది నేరుగా ఎమ్మెల్యే కాలికి తగిలింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన గన్మ్యాన్లు, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేను హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ భాగ్యనగరంలోని రాజేంద్రనగర్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ప్రతిష్టాత్మక నివాస ప్రాజెక్టు ఎకోరైస్ కు ఘనంగా శ్రీకారం చుట్టారు. పరమ పూజ్యులు చినజీయర్ స్వామి దివ్య సమక్షంలో వారి మంగళ శాసనాలతో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ప్రతి ఒక్కరూ మంచి ఇల్లు కోరుకుంటారు, కానీ నిజమైన ప్రశాంతత మనసులో నుంచే రావాలంటూ చినజీయర్ స్వామి అన్నారు. ఆ ప్రశాంతతను కలిగించే వాతావరణం కలిగిన ఇళ్లు నిర్మించడమే ముఖ్యమని పేర్కొన్నారు. प्रोजेक्ट चल रहा है, बहुत अच्छे श्रीनिवास जी का बहुत हमारे को सपोर्ट रहा. इनका पैशन देख रहे थे जब ये बन रहा था एज ए लैंड ओनर, एंड अमेजिंग काम कर रहे हैं. और बाकी सब तो श्रीनिवास जी बता दिया है, और भगवान की कृपा से, स्वामी जी की कृपा से बहुत अच्छा चलेगा प्रोजेक्ट. जैसे ही बताया 2250 से 4700 तक का है. सो इट विल कम आउट वेल, and hoping God with Lord blessings things will go on. Almost 1,67,000 square feet only మనం open spaces 1.21 lakhs open in the amenities ground and పైన terrace amenities ఇస్తుంది. కాకుండా 57,000 square feet club house separate వస్తుంది. So that is USP sir. Okay sir, thank you. Project चल रहा है. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయక స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. తొర్రూరు బ్రాహ్మణపల్లి రోడ్లో ఉన్న ఈ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు గేటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం దేవాలయంలో ఉన్న హుండీలోని నగదు అపహరించి పరారయ్యారు. ఉదయం విషయం తెలియడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు. సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు దేవాలయాన్ని జియో ట్యాగ్ చేసి అక్కడ ఈ పాయింట్ బుక్ ను ఏర్పాటు చేసినట్లుగా సీఐ వెల్లడించారు. 5కి వచ్చాను. వస్తే అప్పటికి లాక్స్ లేవు గ్రిల్లువి. సరే అని చూస్తే మొత్తం అంతా 2 తాళాలు లేవు. తర్వాత డోరు ఒక పక్కన కొట్టేసి ఉన్నది. సరే అప్పుడు వెంటనే అందరికీ ఫోన్ చేసి చెప్పాను, అనిల్ గారికి అందరికి తెలిసి. తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి పోయి చూసాము. చూస్తే హుండీలు మాత్రం లేవు, మిగతా అంతా ఉన్నది లోపల. గోల్డ్ కానీ ఇండి కానీ ఏం పోలేదు. కేవలం హుండీలు మాత్రమే లేవు. ఓకే. అతను ఫోన్ చేసిండు, గ్రిల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, డోర్ వాళ్ళకు ఉంటుందంటే వచ్చి చెక్ చేసేసరికి లోపల నుంచి 2 హుండీలు తీసుకొచ్చి బయట వేసారు. ఒక హుండీ దొరికింది, ఒక హుండీ లేదు. వేరే వస్తువులు అయితే ఏం పోలేదు. దేవుని విగ్రహాలు కానీ ఏం ముట్టుకోలేదు. దేవుని వస్తువులు వెండి బంగారం ఉంది కానీ ఏం ముట్టుకోలేదు. అది 2 హుండీలు బయట వేసారు.
బంగారం అయితే ఏం బాగాలేదు. బంగారం అయితే ఒప్పుకోలేదు. దేవుళ్ళని ఎక్కడ టచ్ చేయలేదు. 2 విగ్రహాలు తీసుకొచ్చి బయట వేసి డోర్ డ్యామేజ్ చేసి డోర్ లోపలికి అలాగొట్టి మీకు ఎన్ని గంటలకు తెలిసింది? మాకు 7 o'clock తెలిసింది మార్నింగ్. పంతులు గారు వచ్చి అదే ఇక పూజ చేసే టైంకి వచ్చి వాళ్ళు డోర్ తీయడానికి వస్తే లోపల లాక్ ఓపెన్ చేసి ఉంది. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక సలీం 1 గ్రామ్ గోల్డ్ షాప్ లో ఏసీలో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక క్షణాల్లోనే మంటలు షాప్ అంతటా విస్తరించి లోపల ఉన్న ఫర్నిచర్ సుమారు 50 లక్షల విలువైన 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. కవరింగ్ అంటే ఇక్కడ గోల్డ్ షాప్లో ఫైర్ కాల్ వచ్చింది మాకు. సో మేము ఫైర్ కాల్ వచ్చిన ఒకటే వచ్చాము. 10-11కి అక్కడ వచ్చాము. యాక్చువల్గా ఇక్కడ 10 వీళ్ళు వచ్చేసి ఆఫీస్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే అన్ని లైట్స్ ఆన్ చేశారు. మామూలుగానే మనం షాప్ ఓపెన్ చేసినప్పుడు ఎలా అయితే ఓపెన్ చేశారో అలా లైట్స్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత కొత్తగా ఇక్కడ ఇది అంతా సిట్రైట్ చేసి ఉంది ఈ షాప్ కూడా. సో ఈ మధ్యనే దీన్ని తీసుకొని వచ్చినట్టు ఉన్నారు. సో ఇక్కడ ఏది అంటే ఏసీ కానీ దానికి మధ్యలో ఏదైనా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయ్యేసి ఫైర్ అయ్యింది అనేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా అనుకున్నాము. తీరా అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూసినా కూడా అదే ప్రొసీజర్గానే అది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొత్తము అక్కడ మంటలు వచ్చాయి. సో వీళ్ళు ఉడ్డావుడిన దాన్ని మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాకు కాల్ చేశారు. సో ఇక్కడికి వచ్చి చూసేసరికి టోటల్ అంతా కన్ఫైన్డ్ అయిపోయింది. అంటే వీళ్ళు పొగ వస్తుందనేసి టోటల్ క్లోజ్అవుట్ చేసి ఉన్నారు. అప్పటికే అది పిఓపి కాబట్టి దాదాపు 200 degrees సెంటిగ్రేడ్ బిలోనే అది ఫైర్ కూడా బాగా క్యాచ్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ అది పిఓపికి సంబంధించిన పక్కన వార్నిష్లు కూడా చాలా ఫాస్ట్గా క్యాచ్ చేసేటువంటి మన ఎక్కువగా కంబస్టబుల్ మెటీరియల్ ఏముంది టోటల్గా అందులో గోల్డ్కి సంబంధించిన ఆ ప్లాస్టిక్ పీవీసీ కానీ అన్నీ టోటల్గా చాలా ఫాస్ట్గా క్యాచ్ చేసింది. మనం అప్పుడు వచ్చేసరికి చాలా దట్టమైన పొగలతో ఉంది. కంప్లీటెడ్గా అటు సైడ్ టోటల్ వెంటిలేషన్ చేసేసి ప్రాపర్గా వెంటిలేషన్ చేయించేసి తర్వాత అందులో ఫైర్ ఫైట్ చేసేసరికి అక్కడ ఏసీ ఏరియాలో ఉన్నటువంటి అంటే పూర్తిగా దాన్ని దక్షిణ వైపున అంటే షాపు యొక్క దక్షిణ వైపున దాదాపు 25% వరకు కూడా అక్కడ పూర్తిగా డ్యామేజ్ అయితే ఉంది. అంటే అందులో ఏసీలు ఇవన్నీ కూడా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. ఈ మేజర్ ఇదైతే ఇష్యూ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేసి నిర్ధారణలోకి వచ్చింది. అది వాల్యూ అనేటువంటిది అక్కడ ఇప్పుడు అవి రీమోడలింగ్ అయ్యి ఏదైనా మరీ దానికి రీప్రాసెస్ అవుతాయా లేదనే దాన్ని బట్టి మనం అంచనా వేయాల్సి వస్తుంది. యాక్చువల్గా నిన్నే ఒక 40 lakhs వరకు కూడా ఒక పెద్ద ఆయన అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో అభివృద్ధి ప్రణాళికలకు పునాది అయిన జనగణన ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద శంకర్లపూడిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పాల్గొన్నారు. దేశ ప్రగతికి జనగణన ఎంతో కీలకమో ప్రజలకు వివరించారు. జనగణన అంటే కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు అని, ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక సాధనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మే నెలలో ప్రారంభం కానున్న ఈ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అన్నారు. మే 1 నుండి 30 వరకు మొబైల్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరైజేషన్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆ తర్వాత ఎన్యుమరేటర్లు నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. మనం ఎంతో ముఖ్యమైన అంశం జనగణన అంటే సెన్సస్ ప్రక్రియ గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇది కేవలం సెన్సస్ అనేది కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు, ఈ దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కార్యక్రమం. దీని ద్వారా ఆ ప్రదేశాలు ఆ ఏరియాల్లో ఉన్న పరిస్థితుల్లో అయితేనేమి ఆ జనాభా బట్టి అక్కడ ఉన్న వారి స్థితిగతులు లేదంటే వారి జీవన ప్రమాణాలు ఇవన్నిటి మీద కూడా ప్రభావం చూపడానికి జనగణన సెన్సస్ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ ప్రక్రియ ద్వారా దీని ద్వారా వచ్చి సమాచారం ద్వారా ప్రభుత్వంకి సంబంధించిన సంక్షేమ పథకాలను కూడా వారు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక ఏరియాలో ఉన్న జనాభాను బట్టి అయితే అక్కడ ఆ ఏరియాలో పాఠశాలలు అయితేనే హాస్పిటల్స్ అయితేనే ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా
వాటికి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏర్పాటు చేయడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది జరిగేందుకు అంటే ఇప్పుడు ఈ ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఈ ప్రక్రియ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే సొంతంగా మన సెల్స్లో అదే మన సెల్లోనే కూడా అది ప్రక్రియ చేసుకోవడానికి మే 30వ తారీఖు వరకు కూడా దీనికి అవకాశం ఉంది. ఇది అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఏప్రిల్ మే 1 నుంచి ఎన్యూమరేటర్స్ అంటే దీనికి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్స్ వారిని కూడా దీనికి వేయడం జరిగింది. వారు కూడా దీన్ని మే 1 నుంచి గ్రామాల్లోకి వెళ్ళి ఈ కార్యక్రమం అన్నది ప్రారంభిస్తారు. దీన్నన్నిటిని కూడా అందరూ వినియోగించుకుని అందరూ కూడా అంటే మన బాధ్యత ఇది. ప్రతి ఒక్క పౌరుడు ఈ జనగణనలో వారి జనాభా లెక్కల్లో మనల్ని నమోదు చేసుకోవడం అన్నది మన అందరి బాధ్యత. ఇది అందరూ కూడా సక్రమంగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మనం చెప్పదలసింది ఏంటంటే గ్రామాల్లోకి ఈ జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు ఇదేదో సెన్సస్ అంటే భయం ఏదో అనుకుని భయం పడకుండా ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి భయాలు అపోహలు పెట్టుకోకుండా వారందరికీ కూడా ఈ జనాభా లెక్కల్లోకి వారిని చేర్చడానికి అక్కడున్న యువకులైతేనే చదువుకున్న వాళ్ళైతేనే వీళ్ళందరికీ వారికి ఒక అవగాహన కల్పించడం కూడా మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక గ్రామం అభివృద్ధి చెందినప్పుడు మండలం అభివృద్ధి చెందుతుంది, మండలం అయితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రం